ఆయన మీకు అంతగా నచ్చిందేంటి? అదే అండి, ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 10 మంది ఒకటి మాట్లాడితే ఈయన ఒకటి మాట్లాడతారు. నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ ఏం మాట్లాడతారంటే చాలా లాజికల్గా ఉంటుంది తను మాట్లాడేది. ప్రతి పాయింట్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అండ్ మై వే ఆఫ్ స్పీకింగ్ సెకండ్ ఇయర్ దాకా ఒక రకంగా ఉండేది. అతను చూసినప్పుడు ఏమైందంటే కంప్లీట్గా నేనే మారిపోయింది. ఆ కైండ్ ఆఫ్ స్పీకింగ్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఆలోచన కానీ తను లేకపోతే నా లైఫ్ లేదు. అండ్ ఐ కెన్ సే దిస్ ఆన్ రికార్డ్, మీడియా ముందు చెప్తున్నా. తను నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, నా ఫ్రెండ్స్ ఒక 5 ఉంటారు, వాళ్ళందరికీ వర్మ పిచ్చి ఎక్కించారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్. మై గాడ్, వర్మ గారికి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి అసలు. అది కూడా ఒక సివిల్ స్క్రాచ్ చేసిన ఒక పర్సన్. అతను క్రైమ్ చూసే విధానం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అతను ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చూసాను కాదు, సినిమాలు చూసాను. అక్కడ నుంచి ఇతను ఎవరు అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను సినిమాలు చూడడం అనేసి అతను చూడడం స్టార్ట్ చేశాను. సత్య అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, బెస్ట్ మూవీస్ అయ్యి మళ్ళీ